ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరు వర్ధిల్లుతూ సంతోషంగా, శాంతిగా, సమాధానంగా ఉండాలని అనుదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృప మనందరినీ కూడా అనుదినము నడిపిస్తుంది. ఎందుకంటే మన దేవుడు అనుదినము మన భారము మోసే దేవుడు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యము వినబోతూ ఉన్నాము. మన భారములను దేవుడు దినదినము మోస్తాడు, ఆయన యొక్క రక్షణను మనకి చూపిస్తాను అనేసి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు మనం కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందాం. ఆ దేవుని మనం స్తుతించి మహిమపరుచుకుందాం. దేవాది దేవుడు మనతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. నన్ను నడిపించు యేసునాథా, నీకే వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. వెలుగై వచ్చావు, మార్గం చూపావు, నీకు వందనమయ్యా. వెలుగై వచ్చావు, మార్గం చూపావు, నీకు వందనమయ్యా. నాశనం నుండి కాపాడినావు, నీకు వందనమయ్యా. నాశనం నుండి కాపాడినావు, నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా. నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలోన జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి యేసయ్య, మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వేలాది వందనాలు, స్తోత్రాలు నాయనా. అనుదినము మమ్మల్ని నడిపిస్తున్నావు నాయన. మరి ఈరోజు ఈ సమయంలో తండ్రి మీరు మాతో ఉండండి నాయన, మమ్మల్ని నడిపించండి నాయన. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాయన, ప్రతి ఒక్కరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, మనల్ని నడిపించే దేవుడు, మన జీవితంలో ఆయన వెలుగుగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, స్వస్థపరచే పరమ వైద్యుడిగా ఆయన వచ్చాడు, విజయాన్ని ఇచ్చే యెహోవా నిస్సీయేగా మన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకింకా ఏ భయము లేదు. కీర్తన 68:19 మనం ఈరోజు ధ్యానం చేసుకున్నట్లయితే, మన దేవుడు అనుదినము దినదినము మనల్ని నడిపించే దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన వలన మనకి రక్షణ కలుగుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, మరి మన జీవితంలో మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కావచ్చు, లేదా మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మనకి సహాయం చేయడానికి వాళ్ళు ఏదో ఒక రోజు లేదా 2 రోజులు మనకి సహాయం చేయొచ్చు. కొద్దిసేపు మనకి మన భారాన్ని మోసుకోవచ్చు, మన కుటుంబాన్ని చూసుకోవచ్చు, లేదా హాస్పిటల్లో మనకి సహాయం చేయొచ్చు. కానీ ప్రతిరోజు కూడా మనకి ఎవరైనా వచ్చి సాయం చేస్తారా చెప్పండి? ప్రతిరోజు మీ పిల్లల్ని దింపాలంటే
ఎవరన్నా పక్కింటోళ్ళు ఒక్కరోజు దింపొచ్చు, లేదా మీ కుటుంబాన్ని చూసుకోవడానికి ఒక్కరోజు మీకు సహాయం చేయొచ్చు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఒక్కరోజు భోజనం తీసుకెళ్ళి ఇవ్వచ్చు. కానీ ప్రతిరోజు తీసుకెళ్ళి ఇవ్వాలంటే, ప్రతిరోజు కూడా వాళ్ళకి సాయం చేయాలంటే చాలా కష్టం. మనం కూడా ఎవరికి చేయలేం. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, మనమైనా ఎవరైనా సరే కొంతవరకే మనం వాళ్ళకి సహాయం చేస్తాము. వాళ్ళ భారాన్ని మనం కొంతవరకే మోస్తాము. కానీ మన దేవుడు చెప్తున్నాడు, ఆయన అనుదినము దినదినము మన భారము మోసేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి వాక్యం అండి. మరి మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు ఆయన జనులతో చెప్తున్నాడు, భారముచే అలసి ఉన్న సమస్త జనులారా నా చెంతకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. హల్లెలూయా. భారముచే అలసి ఉన్న జనులు. ఈ లోకంలో మనము చాలా రకరకాల భారాలు మోస్తూ ఉంటాం ప్రియులారా. మొట్టమొదటి భారం పాప భారం. ఆదాము దగ్గర నుంచి మనకు వచ్చిన భారం ఏంటండి? ఫస్ట్ పాపం. ఈ పాప భారముతోటి మరి తర్వాత మనకి శాప భారం వచ్చింది, శాపం వచ్చింది. దాని తర్వాత మనకి వ్యాధులు, రోగాలు వచ్చేసాయి. తర్వాత ఆర్థిక భారము, ఆర్థిక సమస్యలు వచ్చేసాయి. మనకి చాలా అప్పులు, కుటుంబంలో మరి సమస్యలు, ఇట్లా అనేక రకాల భారాలు, కుటుంబ భారము, భర్త తాగుబోతూ భర్త కొంతమందికి భారంగా ఉండొచ్చు. మరి కొంతమంది పిల్లలు చదువుకోకుండా, స్కూల్కి వెళ్ళకుండా, కాలేజీకి వెళ్ళకుండా, చెడు స్నేహాలకి లోనైపోయి ఆ విధంగా పిల్లలు మనకి భారంగా మారిపోయి ఉండొచ్చు. ఆ భారాన్ని మోస్తూ ఉన్నారు కొంతమంది. మరి కుటుంబంలో మరి ఈరోజు నేను ఈ షూటింగ్కి వచ్చే ముందు ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్తుంది, కుటుంబంలో అన్ని సమస్యలే అండి, అన్ని సమస్యలే. వాళ్ళు మరి ఒక సమస్య అంటే తనకి అనారోగ్యం వచ్చింది, 1 month హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చిన తర్వాత తన యొక్క భర్త హాస్పిటల్ పాలయ్యాడు. మళ్ళీ ఆయనకి మంచిగా అయి బయటకు వచ్చిన తర్వాత తన కుమారుడు అనారోగ్యంతో మరి ఇప్పుడు బాధపడుతున్నాడు. తర్వాత అమ్మాయి కూడా బాధపడతాం. ఇలా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు. ఇల్లు చూస్తే ఇల్లు చాలా పాడైపోయినటువంటి స్థితిలో ఉంది. ఇలాంటి స్థితిలో ఉన్నాము, చాలా భారంగా ఉంది, ఇంకెంత ప్రార్థన చేయాలి, ఒక్కోసారి మాకు ప్రార్థన చేయాలంటే కూడా మరి విసుగొస్తుంది అని ఆ సహోదరి తన కుటుంబ భారాన్ని నాకు చెప్తూ చాలా బాధపడతా ఉంది. అవును ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు, నీ జీవితంలో కూడా ఏదో ఒక భారం ఉంది. ఇప్పుడు మనం తప్పు చేసాం, ఒక అబద్ధం ఆడామంటే, ఒక బలహీనతలో పడిపోయామంటే, దేవుడికి వ్యతిరేకంగా ఏదైనా ఒక పాపం చేస్తున్నామంటే అది అక్రమ సంబంధం అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, ఎవరికి తెలియట్లేదులే అని నువ్వు మనసులో రహస్యంగా ఉండొచ్చు. కానీ నీ మనసులో అది ఒక భారంగా ఉంటుంది. అయ్యో నేను ఇది తప్పు చేస్తున్నానే, నేను ఇదిగో ఈ యొక్క మరి ఎవరికి తెలియకుండా ఈ యొక్క చెడు మార్గంలో నేను నడుస్తున్నాను అని నీ మనసులో అది మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అది నీకు ఒక భారంగా మారిపోతుంది. నువ్వు సంతోషంగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు, దేవుని సన్నిధికి వెళ్ళలేవు, నువ్వు సరిగా ప్రార్థన చేయలేవు, మరి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవలేవు. అంటే నీ మనసులో పాపం అనేది నీకు ఒక భారంగా మారిపోతుంది. యేసు ప్రభు చెప్తున్నాడు, అమ్మ భారముచ్చి అలసి ఉన్న సమస్త జనులారా నా చెంతకు రండి. అది పాప భారమైనా కావచ్చు, రోగ భారమైనా కావచ్చు. హల్లెలూయా. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రోగ భారముతో వస్తున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, కుష్ఠరోగము చాలా భయంకరమైనటువంటి వ్యాధి అది. ఆ రోజుల్లో కుష్ఠరోగులకి స్వస్థత లేదు, మందు లేదు. వాళ్ళని అంటరాని వాళ్ళలాగా వాళ్ళని ఊరు నుంచి వెలేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడో కొండల్లో గుహలు ఉండేవన్నమాట. ఊరి బయట గుహలు ఉంటాయి, ఆ గుహల్లో ఉండేవాళ్ళు. మరి వెలివేయబడినటువంటి జీవితము, ఎవరి ప్రేమకు నోచుకోనటువంటి జీవితము, ఒక పనికిరాని ఒక చెత్తలాగా పడేసినటువంటి జీవితం ప్రిలారా. అలాంటి భారముతో వేదనతో ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగి యేసు ప్రభు మాటలు విన్న తర్వాత యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వచ్చి ఆయన ముందు మోకరించి అడుగుతున్నాడు, ప్రభువా
నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని అడిగాడు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మరి ఆ కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి తన భారాన్ని తీసుకొచ్చాడు, తన రోగాన్ని తీసుకొచ్చాడు, మరి తన యొక్క పరిస్థితిని తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు మరి నేను నిన్ను ముట్టుకోలేను, నేను నిన్ను స్వస్థపరచలేను అని చెప్పలేదండి. ఆ కరుణామయుడు, ప్రేమామయుడు ఆయన ఏం చేశారండి, నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత పొందు అని ఆయనను తాకి మరీ స్వస్థత పరిచారు. జస్ట్ యేసు ప్రభు ఒక మాట పలికితే స్వస్థత అయిపోతుందండి. కానీ యేసు ప్రభు మాటతో కాదు, ఆ వ్యక్తిని స్పర్శించి తాకి ఆయనకి స్వస్థతనిచ్చాడు. ఎందుకంటే ఎవరు కూడా ఆయనను తాకే వాళ్ళు లేరు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మురికిగా మన ఇప్పుడు సపోజ్ మనము మన చర్చ్ ముందు కానీ ఎక్కడైనా అడుక్కునే వాళ్ళు వస్తే, వాళ్ళు అడుక్కోవడానికి చేతులు చాపితే మనం ఎలా వేస్తామండి? మనం డబ్బులు ఎట్లా ఇస్తాం? వాళ్ళకి అంటుకోకుండా మనం ఇలా పైనుంచి వేస్తాం కదండి. ఎంత మనం దేవుని బిడ్డలైనా కూడా, ఎంత ఎవరు ఎట్లా ఉన్నా కూడా వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఏమన్నా ఇస్తామా? మనం ఇవ్వము, వాళ్ళని టచ్ చేయం కదా మనం. కానీ యేసు ప్రభు ఇక్కడ మామూలు అడుక్కునే వ్యక్తి కాదండి, కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని యేసయ్య తాకుతూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసు ప్రభు తాకినప్పుడు ఆ కుష్టు వ్యాధి ఆయనకు అంటది, కానీ యేసు ప్రభులో ఉన్నటువంటి పరిశుద్ధత, స్వస్థత ఆ కుష్టి వ్యాధి గల వ్యక్తిలోనికి వెళ్తుంది. ఆమేన్. యేసయ్య ఒక వ్యక్తిని తాకితే ఆ వ్యక్తిలో ఉన్న పాపము కానీ, రోగము కానీ, శాపము కానీ ఏది కూడా యేసు ప్రభుకి ప్రభావితము చేయదు. యేసు ప్రభువులో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ప్రభావము ఆ యొక్క వ్యక్తిలోనికి వెళ్తుంది, కానీ ఆ వ్యక్తిని స్వస్థపరుస్తుంది, ఆ వ్యక్తిని పవిత్రపరుస్తుంది. కానీ ఆ వ్యక్తిలో ఉన్న పాపము ఏ మాత్రం కూడా యేసయ్యను ప్రభావితం చేయదు. అది మన యేసయ్యలో ఉన్నటువంటి ప్రత్యేకత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభు ఎవరిని తాకినా కూడా వారికి స్వస్థత కలిగింది. ఆమెన్, హల్లెలూయా. భారం, ఎంతోమంది యేసయ్య దగ్గరికి ఎన్నో భారాలతో వచ్చారు. ఒక సమరయ స్త్రీ పాప భారముతో తిరుగుతూ ఉంది. ఎవరు నన్ను ప్రేమించేవారు లేరు. ఒక పురుషుడు తర్వాత ఇంకొక పురుషుడు, ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తాడా, ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తాడా, ఈ వ్యక్తి నాకు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాడా, ఈ వ్యక్తి నన్ను మరి చూసుకుంటాడా అని ఆమె 6 మంది పురుషులని ఆమె మారుస్తూ వచ్చింది. లాస్ట్కి ఒకడు ఉన్నాడు, వాడు కూడా నమ్మదగిన వాడు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకరి తర్వాత ఒకరు. అయితే తన మనసులో ఒక భారం, అయ్యో నేను తప్పు చేస్తున్నానే, ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఒక వ్యభిచారిగా చూస్తున్నారు, తలెత్తుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పాప భారంతో ఎవరు కూడా మరి అందరి ముందుకు వచ్చి ధైర్యంగా తలెత్తుకొని మాట్లాడలేరు. ఒక తాగుబోతుని చూడండి, ధైర్యంగా వెళ్ళి అందరి ముందు మాట్లాడగలడా? ఏదో ఒక తప్పు చేసినట్టు తలదించుకొని ఉంటాడు. హల్లెలూయా. ఒక దొంగతనం చేసిన వాళ్ళు కానీ, ఒక వ్యభిచార జీవితంలో ఉన్న వాళ్ళు కానీ అందరి ముందు వచ్చి వాళ్ళు నలుగురిలో తలెత్తుకొని ధైర్యంగా, గర్వంగా జీవించలేరు. ఈ యొక్క స్త్రీ, సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె పాప భారముతో ఆమె మనుషుల అందరి ముందు రాలేక మధ్యాహ్న సమయంలో, ఉదయం రావట్లే, సాయంత్రం రావట్లే, మధ్యాహ్న సమయంలో కుండ పట్టుకొని నీళ్ల కోసం వచ్చిందండి. హల్లెలూయా. ఆమె పాప భారాన్ని తొలగించడానికి యేసు ప్రభు ఆ రోజు ఆ బావి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య మాటలు, యేసయ్య యొక్క ప్రేమ ఆమెలో ఉన్నటువంటి ఆ పాప భారాన్ని తీసివేసింది. భారము చేయాల్సి ఉన్న సమస్త జనులారా నా చెంతకు రండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె పాప భారము తొలగిపోయింది. కుష్టు వ్యాధి ఏమో రోగ భారము, మరి ఈ యొక్క సమరయ స్త్రీ పాప భారము, ఇలాగా ఆమె భారం కూడా తొలగిపోయింది. ఆమె నిజమైన దేవుడు మెస్సయ్య అని యేసు ప్రభుని తెలుసుకొని ఆ కుండను అక్కడే వదిలిపెట్టి ఆమె గ్రామంలోనికి పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ, భారాలు మోస్తున్న వాళ్ళందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. చూడండి, మన భారం మోసే దేవుడు, మెస్సయ్య, రక్షకుడు నేను కనుగొన్నాను, అందరూ వచ్చి చూడండి. సో వాళ్ళందరూ వచ్చారు, యేసు ప్రభు మాటలు విన్నారు, యేసయ్యను వాళ్ళ గ్రామానికి తీసుకొని వెళ్ళారు. ఆ గ్రామమే రక్షించబడింది. ప్రియులారా, హల్లెలూయా. మన దేవుడు
అనుదినము మన భారము మోసే దేవుడు. మరి పోయిన సంవత్సరం నీ భారం మోసాడు ఆయన, పోయిన నెల నీ భారం మోసాడు, పోయిన వారం నీ భారం మోసాడు, నిన్న నీ భారం మోసాడు, ఈరోజు నీ భారం మోస్తాడు. ప్రతిరోజు కూడా నీ దేవుడు నీ భారాన్ని మోయడానికి ఆయన విసుక్కునే దేవుడు కాదు. ఆయన నిన్ను చూసి అసహించుకునే దేవుడు కాదమ్మా. నీవు ఆయన దగ్గరికి వస్తే చాలు, నీ భారాన్ని ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వస్తుంది, దుఃఖ భారముతో వస్తుంది, తన జీవితంలో కన్నీటిమయం. మరి హన్నా అనేటువంటి స్త్రీ మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా, మొదటి అధ్యాయంలో ఆ యొక్క స్త్రీ యేసయ్య దగ్గరికి, అంటే దేవాలయానికి, పాత నిబంధనలో షిలోహు దేవాలయానికి వస్తుంది. ఆమె ఏడుస్తూ ఉంది. ఎందుకు ఆమె ఏడుపు, ఎందుకు ఆమె భారం, ఎందుకు? ఈరోజు చాలామంది జీవితంలో డబ్బు ఉంది, ఇల్లుంది, మంచి కారు ఉంది, మంచి భర్త ఉన్నాడు, మంచి అత్తమామ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, అందం ఉంది, ఆస్తి ఉంది. కానీ వివాహమైన తర్వాత 10 సంవత్సరాలు, 15, 20, 25 సంవత్సరాలైన సంతానం లేక దుఃఖముతో బాధతో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రియులారా. ఇంకా కొంతమంది అన్నీ ఉన్నా కూడా వివాహమే కాలేనటువంటి పరిస్థితి, వివాహము కాలేదు, అదొక వాళ్ళ జీవితంలో మరి అదొక భారముగా వాళ్ళు, ఇంకా నా కుమారుడి వివాహం కాలేదు, ఇంకా నా కుమార్తె పెళ్ళి కాలేదు, నా బిడ్డకు పెళ్ళైంది కానీ ఇంకా సంతానం లేదు. ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు మా దగ్గరికి వస్తూ ఉన్నాయి ప్రియులారా. మరి వాళ్ళు హృదయంలో ఎంతో బాధ, ఎంతో దుఃఖం. చిన్నపిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అలాగే వివాహమైన వాళ్ళను చూసినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇంకా నా జీవితంలో ఎందుకు ఈ యొక్క ఆశీర్వాదం రాలేదు? ప్రియులారా, ఒక సాక్ష్యం నేను మీతో పంచుకుంటాను. మాకు తెలిసినటువంటి ఒక బ్రదర్, వాళ్ళ సిస్టరు 37 ఇయర్స్ ప్రియులారా, 37 ఇయర్స్ అనమాట, వివాహము కాలేదు. తను మరి వివాహం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఉన్న ఒక కుమారుడు మరి గురువుగా అయిపోయాడు, ఇంకా ఒకే కుమార్తె ఉంది, కనీసం ఆమెకైనా వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉన్నారు, చూస్తున్నారు, కానీ ఆమె ఒప్పుకోవడం లేదు. చివరికి 37వ సంవత్సరములో దేవుడు ఆ బిడ్డకి చక్కటి భర్తని అనుగ్రహించారండి. హల్లెలూయా. నిజంగా అంటే లేట్ మ్యారేజ్, బట్ దేవుడు ఒక అద్భుత రీతిగా ఆమెకి ఆ వివాహం చేయించడమే కాదు, మరి సంతానం కలగడం కూడా చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే లేట్గా మ్యారేజ్ అయినప్పుడు ఆలోచించాలి తల్లిదండ్రులు, కరెక్ట్ టైంలో అమ్మాయికి అబ్బాయికి వయసు వచ్చినప్పుడు వివాహము చేయాలి. ఖచ్చితంగా ఆ టైంలో వివాహము చేయడం చాలా మంచిది. కరెక్ట్ అయిన సమయంలో వివాహం చేయాలి. కరెక్ట్గా వివాహం జరిగితే కరెక్ట్గా వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది. ఇప్పుడు అంతా కూడా ఆర్డర్లో లేదు, అంతా కూడా డిసార్డర్లో ఉంది. కాబట్టి క్రమం లేకుండా ఉండడం వలన చాలామందికి ఈ ప్రాబ్లము. వివాహం ఒక్కసారి లేట్ అయిపోయిందంటే మళ్ళీ ఆ సంబంధాలు రావడం ఎంతో కష్టం అవుతుంది ప్రియులారా. వివాహమైన సంబంధాలు కూడా ఇలా వివాహం అవడం, అట్లా విడాకులు అయిపోవడం. ఒక్కసారి నిర్ణయం చేసుకోవాలి, నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఇదిగో నేను ఈ వ్యక్తితో చిరకాలం నేను జీవిస్తాను అనే నిర్ణయం తీసుకుంటే వివాహం చేసుకోండి, లేదంటే మీరు అలాగే ఉండిపోయినా పర్వాలేదు. హల్లెలూయా. కానీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు తీసుకోవడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని పనులు ప్రియులారా. అలాంటి జీవితాలు సంతోషంగా ఉంటారా? ఎంత భారంతో ఉంటారు. ఎంతమంది కోర్టు కేసులు, భార్య వెళ్ళిపోయి భర్త వెళ్ళిపోయి సంతోషం లేక, ఇంకో పెళ్లి చేసుకోలేక, ఉన్నవాళ్ళు రాక, పిల్లలు వాళ్ళతో ఉండక, అసలు ఎంత భారం అండి, ఎంత సమస్యలు ఒక్కొక్కరి జీవితాలలో చూస్తున్నాం ప్రియులారా. ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మన వాక్యానుసారంగా జీవించడం లేదు. హల్లెలూయా. అందుకే యేసే పిలుస్తున్నాడు, మీ భారాలు మోసుకుంటున్నటువంటి నా ప్రియమైన బిడ్డలారా, నా కుమారులారా, కుమార్తెల నా చెంతకు రండి, మీ భారాలన్నీ నాకు ఇవ్వండి, నేను మీ భారాన్ని మోస్తాను. హల్లెలూయా. ఆయన సిలువ భారాన్ని మోసాడు. ఆ సిలువ భారంలో మరి మన పాప భారము, మన శాప భారము, మన యొక్క కుటుంబ సమస్యల భారము, ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రియులారా. నేను హన్నా గురించి చెప్తూ ఉన్నాను కదా, మరి హన్నాకి ఏంటండి ప్రాబ్లం? సంతానం లేదు. హల్లెలూయా. ఎంత భారం ఉంటుంది ఒక స్త్రీకి సంతానం లేదు అంటే. మరి 5, 10, 20, 15, 20 సంవత్సరాలు కూడా సంతానం లేకుండా ఉన్న వాళ్ళు మరి ఇంకంతే, ఆశ వదిలేసుకుంటారు, ఇంకా అయిపోయింది, నాకు ఇంకా సంతానం కలగదు అనుకుంటారు. కానీ ఈ యొక్క స్త్రీ హన్నా ప్రతిసారి కూడా ఆమె దేవుని సన్నిధికి వచ్చి మొర పెడతా ఉంది, ప్రభువా నాకు ఒక మగబిడ్డను దయచేస్తే ఆ బిడ్డను నీకే ఇచ్చేస్తాను, నీ సేవకే ఇచ్చేస్తానని ఆమె మొరపెడతా ఉంది ప్రియులారా. హల్లెలూయా. కన్నీటితో ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. అయితే దేవుడు ఆమెకి జవాబు ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ఆమె భారాన్ని దేవుడు తొలగిస్తున్నాడు. అమ్మా, ఇంకా నీ కన్నీరు తుడుచుకో, నెక్స్ట్ ఇయర్ ఈ రోజు వరకు నీ చేతిలో నువ్వు బిడ్డని చూస్తావు అని మరి అక్కడ ఉన్నటువంటి గురువు, ఏలి అనే గురువు ఆమెను దీవించి పంపించాడు. ఆమెను దీవించినట్లుగానే దేవుడు చెప్పినట్లుగానే కరెక్ట్గా వచ్చే సంవత్సరం కల్లా ఆమె చేతిలో దేవుడు బిడ్డను అనుగ్రహించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె భారం తీరిపోయింది. హల్లెలూయా. చూసారండి, నీ భారము ఎక్కడికి వస్తే తీరిపోతుంది? నీ భారం ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది, నీ సమస్య ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది. కానీ నిన్ను రక్షించే దేవుడు, నీ రక్షకుడు యేసు ప్రభు, నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నీ సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు నీ యొక్క సమస్య నుంచి, నీ బాధ నుంచి, నీ యొక్క భారం నుండి బయటికి తీసుకొని రాగల వంటి ఒక సర్వశక్తిమంతుడు ఆయన. ఎవరండి? నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన చెంతకు వెళ్ళిన వాళ్ళని ఆయన తప్పకుండా ఆదుకునే దేవుడు. ఆయన మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని మార్చే దేవుడు. అది ఏ భారమైనా సరే నీ జీవితంలో ఈరోజు అప్పులు పెరిగిపోయాయి మొత్తం. 1,00,000 రూపాయల నుంచి మరి కొంతమందికి 50 లక్షలు, 60 కోట్ల రూపాయల వరకు అప్పులు. ఇంకా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా కోట్ల అప్పుల్లో పడిపోతున్నారు. ఇలాంటి అప్పుల్లో ఉన్నటువంటి నీ జీవితంలో, అప్పుల భారముతో ఉన్నటువంటి నిన్ను ఎవరు విడిపించగలరు? హల్లెలూయా. నువ్వేమీ చేయకుండా ఉంటే నీ అప్పులు తీరుతాయా? తీరవు. కానీ నువ్వు ప్రార్థన చేయాలి, తర్వాత తగినంత ప్రయత్నం కూడా చేయాలి, కష్టపడాలి, పని చేయాలి. ఏ విధంగా అయితే నువ్వు అప్పు చేసావో ఆ విధంగా నువ్వు ఎవరెవరి దగ్గర అప్పు తీసుకున్నావు వాళ్ళందరికీ సిన్సియర్గా, నిజాయితీగా అప్పులు తీర్చాలి. చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా అప్పులు చేసేసి అప్పులు ఎగ్గొట్టేస్తూ ఉన్నారు. అవి నీకు ఎంతో నిన్ను నమ్మి నీకు సహాయం చేసిన వాళ్ళు తిరిగి నువ్వు వాళ్ళకి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలి కదా. నువ్వు అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళు నీకు ఇచ్చారు. మరి నీ అవసరం తీరిన తర్వాత నువ్వు మళ్ళీ సిన్సియర్గా వాళ్ళకి నువ్వు తిరిగి ఇవ్వాలి. అది న్యాయం. దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేయి, ప్రభువా నీ యొక్క అప్పుల భారం నుంచి నేను బయటికి రావాలి, ప్రభా నాకు సహాయం చేయండి అని. నిజంగా నీకు అప్పు తీర్చాలనే ఉద్దేశం ఉంటే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చేసే ఆ ఉద్యోగాన్ని దీవిస్తాడు, నీ బిజినెస్ని ఇంక్రీజ్ చేస్తాడు, లేదా దేవుడు మరి నీకు ఒక మంచి లోన్ ఇప్పించవచ్చు. ఏదో విధంగా ఇంకెవరి ద్వారానో నీకు సహాయము కలగవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క అప్పుల భారం అనేది తప్పకుండా దేవుడు తీరుస్తాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. కొంతమందికి ఒంటరితనం అనే భారం, అంటే అందరూ ఉన్నారు, కొంతమందికి ఎవరు లేక ఒంటరితనం, కొంతమందికి అందరూ ఉన్నా కూడా ఒంటరితనం, భర్త ఉండి కూడా ఒంటరితనం, భార్య ఉండి కూడా ఒంటరితనం. ఎందుకంటే సరిగా ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను పిల్లలు ఉన్నారు, పిల్లలు పట్టించుకోవట్లేదు. కొంతమందికి ఒక తల్లి మొన్నటి రోజున ఏడుస్తూ ఉంది, భర్త చనిపోయాడమ్మా, అంకుల్ చనిపోయారు, నా కొడుకులు ఉన్నారు కానీ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని ఎంతో కన్నీరు మున్నీరుగా ఆ తల్లి ఏడుస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వచ్చిందండి. అంటే కన్న తల్లిని పట్టించుకోకపోతే నేను ఈ కొడుకులు ఇంతగా మరి కన్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పుట్టిన పిల్లల్ని కూడా నేను చూసుకుంటే ఈరోజు నన్ను ఒక్కదాన్ని తల్లిని చూసుకోవడానికి నా కొడుకులకి మరి కుదరటం లేదు, నా కొడుకులు నన్ను పట్టించుకోవట్లేదంటే ఆ తల్లి బాధ ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆమె హృదయం ఎంత భారముతో ఉంటుంది, ఎంత దుఃఖముతో ఉంటుంది, ఎంత వేదనతో ఉంటుంది. ఆ బాధ నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ పిల్లలు పెద్దగా అయిన తర్వాత, నీ పిల్లలు నీకు బాధ కలిగించినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది. అంతవరకు నీ తల్లి ఉంటుందండి? నువ్వు తెలుసుకొని అర్థం చేసుకునే వరకు నీ తల్లి ఉంటుందా? నీ తల్లి ఎప్పుడో ఇంకా పరలోకానికి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ పరిస్థితి రాకముందే ఈరోజు మన తల్లిదండ్రులను మనం చూసుకునే బాధ్యత. తల్లిదండ్రులు ఎంతోమంది ఒంటరిగా మారిపోయారు. భర్తగా నువ్వు నీ భార్యను చూసుకోవాలి, భార్యగా నీ భర్తను చూసుకోవాలి, కానీ వాళ్ళని ఒంటరిగా వదిలేస్తున్నాం, అక్క చెల్లెలను ఒంటరిగా వదిలేస్తున్నాం. ఎంతోమంది ఒంటరితనం అనే భారముతో ఉన్నారు. యోహాను సువార్త 14-18 వచనంలో నేను మిమ్ములను అనాథలుగా వదలను, ఒంటరిగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మీకు తోడుగా ఉంటాను అన్నారు. హల్లెలూయా. యేసుప్రభు ఆ భారం కూడా మనకి తీసేశారు. ఎందుకంటే దేవుడే మనకు తోడు. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు ఉండరండి, కానీ మనుషుల వైపు చూడొద్దు. నీకు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండేది
నీ దేవుడు, నీ సృష్టికర్త. దినదినము మన భారం మోసే దేవుడు. మన పాప భారాన్ని, మన కష్ట భారాన్ని, మన శాప భారాన్ని, మన రోగ భారం, అన్ని రకాల భారాలను తొలగించే దేవుడు మన దేవుడు. ఆ దేవుడు మనకు తోడుగా ఉండగా మనకి ఏ భయము లేదు. రండి, దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. వారి జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారాన్ని మీకు సమర్పిస్తున్నాను నాయన. వారి భారాలన్నీ మీరు తీర్చండి నాయన. ఏ భారమైన పాప భారం యేసు నామంలో నీ రక్తములో కడిగి వేయండి నాయన. ఆయా శాప భారాన్ని తీసివేయండి నాయన. ఆయా దారిద్ర్యం అనే భారాన్ని తీసివేయండి నాయన. ఒంటరితనం అనే భారాన్ని తీసివేయండి తండ్రి యేసయ్య. నీ నామములో ప్రభా, రోగాలు ఎవరెవరైతే రోగాలతోనైనా బాధపడుతున్నారో వాళ్ళందరికీ నీ పొందిన దెబ్బల ద్వారా వారికి స్వస్థత కలుగునుగాకనైనా ప్రభా. ఆయా కోర్టు కేసులు, ఆయా మరి ఎంతోమంది భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎన్నో రకాల భారాలతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, సంతానం లేక, వివాహం లేక, జాబ్ లేక ప్రభా, ఎన్నో రకాల భారాలతో బాధపడుతున్నారు తండ్రి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ భారాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దేవా. వారిని దీవించండి, వారి కన్నీరు తుడిచినైనా అయా నీ గొప్ప సాక్షులుగా మార్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి కాచి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.